ఐడి కార్డ్స్ ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు? మాకు లేవు కదా, ఎలా అని అడుగుతున్నారు ముంబై నుండి రవి గారు. ఓకే రవణ, జై భీమ్, జై ఇన్సాన్. మొన్న ఒక సమావేశానికి మీరు ముంబైలో ఉన్నారని మీ భార్య, ఇద్దరు పిల్లలు మన కార్యక్రమంలో పాల్గొన్నారు. మీకు అభినందనలన్నా. ముంబై నుంచి మీకు వస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్. ముందే టికెట్ బుక్ చేసుకొని పెట్టారు, హ్యాపీ. ఐడి కార్డు ఆల్రెడీ మీరు మోకిలాలో పాల్గొన్న వాళ్ళకి ఇచ్చాము, చెన్నైలో పాల్గొన్న వాళ్ళకి ఇచ్చాము, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిలో పాల్గొన్న వాళ్ళకి ఇచ్చాము, అలాగే హైదరాబాద్లో బుక్ ఫేర్లో పుస్తకాల పండుగ రోజు ఇచ్చాము, ఇంకా జిల్లాల్లో జరిగిన సమావేశాల్లోనూ ఇచ్చాము, విజయవాడ ట్రైనింగ్ క్యాంప్లో ఇచ్చాము. గడిచిన 10 నెలల్లో 2000 మందికి ఐడి కార్డ్స్ ఇచ్చాం, ట్యాగ్స్ మన కార్డుతో. మళ్ళీ ఇవ్వమంటే ఎట్లా? ఈసారి కొత్త వాళ్ళకే ఇస్తాం. పాత వాళ్ళు తప్పనిసరిగా ఇంతకుముందు మీ ఇంట్లో వేసుకున్న ఐడి కార్డును మీ వెంట తెచ్చుకోవాల్సిందే. ఇది మ్యాండేటరీ రూల్. మళ్ళీ ఇవ్వం. ఒకటి కనీసం 20-30 రూపాయల ఖర్చు అవుతుంది. 1000 మంది అంటే 30,000 రూపాయలు ఎందుకు వేస్ట్ చేయాలి మనం? ఒకసారి ఆలోచించండి. ఐడి కార్డు ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకురండి. మీరు గతంలో మీ ఇంట్లో 4 పాల్గొన్న 4కి ఇచ్చాం కదా. అలాగే కొత్త వాళ్ళు, మాకు పేరు నమోదు చేసుకున్న వాళ్ళందరికీ అక్కడ రాగానే గేటు బయటే రిసెప్షన్ కౌంటర్లో మీ పేరు, మీ డీటెయిల్స్ ఆల్రెడీ మాకు పెట్టింది ఉంటుంది కదా, మీ ఫోన్కి యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఈజ్ అని ఒక కోడ్ పంపిస్తున్నాం. ఆ కోడ్ చెప్తే ఆడ మీ ఐడి తీసి వాళ్ళు మీకు ఇస్తారు. ప్రతి 100 మందికి ఒకరు ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళే మీకు ఐడి కార్డు ఇస్తారు. ఎవరు పడితే వాళ్ళు ఇచ్చుడు, లైన్లో వచ్చినాం కదా అని ఇచ్చుడు, ఒకళ్ళు ఎక్స్ట్రా వచ్చి ఒక ఐడి ఇయ్యంటే ఇయ్యరు. ఐడి కార్డు లేనిది మీకు ఆడ ఫుడ్ పెట్టరు, ఐడి కార్డు లేనిది ఆ హాల్ లోపలికి రానియరు. కాబట్టి అందరూ తప్పనిసరిగా మీ పేరు నమోదు చేసుకొని ఆ ఐడి కార్డు ప్రిపేర్ చేయడానికి సపోర్ట్ చేయండి. ఆడికి రాగానే ఉదయమే 7 గంటల నుంచి మీకు ఐడి కార్డ్స్ ఇచ్చేస్తారు. ముందు రోజు రాత్రి వచ్చిన వాళ్ళకి ముందు రోజే అప్పగిచ్చేస్తారు, పని పెండింగ్ పెట్టుకోరు. సో ఎప్పటికీ 3 రోజులు బ్లాక్ షర్ట్ ఉండాల్సిందే, దాని మీద రెడ్ రిబ్బన్తో ఉన్న ఇలాంటి లోగోతో ఉన్న మన ఐడి కార్డు మెడలో వేసుకోవాల్సిందే. ఎందుకంటే బయట వాళ్ళు ఎవరు, మన వాళ్ళు ఎవరు అనేది తెలియాలి కాబట్టి. సో ముంబై రవాణా, నువ్వు తీసుకోలేదు ఐడి కాబట్టి నీకు ఐడి ఇస్తాము. ఎవరెవరైతే పేరు నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ ఐడి ఇస్తాము. తప్పనిసరిగా ముందస్తుగానే పేరు నమోదు చేసుకోవాల్సిందే. అలాగే ఆల్రెడీ ఉన్నవాళ్ళు మర్చిపోకుండా తెచ్చుకోండి. ఇది మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఒక 500-600 మంది తెచ్చుకుంటే మాకు ఒక 15,000-20,000 రూపాయలు తగ్గుతాయి కదా. ఎవరెవరినో మీ సాయం చేయండి అన్న, మీ సాయం చేయండి అన్న అని అడగడం తప్పుద్ది. మన వాళ్ళ కష్టాలు ఆ డబ్బులతో మంచి పుస్తకాలు కొని మన వాళ్ళకి గిఫ్ట్గా ఇద్దాం.